హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అరోగంట్ హస్బెండ్. దేవ్ పిలిచాడు అని ఆ అబ్బాయితో వెళ్తుంది. ఇటు ఎక్కడికి వెళ్తున్నాం? ఆల్మోస్ట్ పార్టీ జరిగే ప్లేస్ నుండి చాలా దూరం తీసుకురావడం గమనించి అడుగుతుంది. ల్యాబ్ రూమ్కి తీసుకురమ్మని చెప్పారు సిస్టర్, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. దేవ్ సార్ ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు? ఇక్కడేం పని? ఇక్కడ ఎవరూ లేరు కదా అని చుట్టూ చూస్తూ దేవ్ గురించి వెయిట్ చేస్తుంది. అడుగుల చప్పుడుకి అటు సైడ్కి తిరిగి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు సార్? అక్కడ అనిల్ని చూడగానే అమూల్యకు మాటలు రాలేదు. ఏంటి బేబీ, వాడు రాలేదని ఫీల్ అవుతున్నావా అని అమూల్య దగ్గరకు వచ్చాడు. అమూల్య అనిల్ని తోసి పారిపోదామనుకుంటే తనని వెళ్లకుండా శేఖర్, సతీష్ ఇద్దరూ చెరోవైపు పట్టుకున్నారు. వదలండి నన్ను, దేవ్ సార్ ఎక్కడున్నారు అని గట్టిగా అరుస్తుంది. షూ, అరవకు బేబీ, వాడు రాడు. వాడు రమ్మన్నాడు అని చెప్పించి నిన్ను ఇక్కడికి రప్పించింది నేను. నువ్వెంత అరిచి గోల పెట్టినా అక్కడున్న మ్యూజిక్ సౌండ్కి ఎవ్వరికీ వినిపించదు. సో అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. దానితో నీకు నాకు చాలా పని ఉంది అని మత్తుగా అమూల్యను స్కాన్ చేస్తూ చెప్తాడు. రేయ్, దాన్ని లాక్కుని రండి. అమూల్య వాళ్ళ చేతుల్ని విదిలించి కొట్టి ఫాస్ట్గా పరిగెత్తింది. రేయ్ అనిల్, అది పారిపోతుంది అని శేఖర్ అమూల్య వెనకే పరిగెత్తాడు. మిగిలిన ఇద్దరు అమూల్యను వెంబడించారు. అమూల్య భయంతో కొత్తగా కడుతున్న బిల్డింగ్లోకి 3rd ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ఇటుకలు పేర్చి ఉంటే వాటి వెనక్కి వెళ్ళి దాక్కుంది. అనిల్ వాళ్ళు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతుంటున్నారు. రేయ్, దాన్ని వెతకండి, ఈ రోజు పోతే మళ్ళీ మనకి ఈ ఛాన్స్ రాదు అని చెప్పి 3rd ఫ్లోర్కి వచ్చాడు. రేయ్, అదెక్కడా కనిపించలేదు అని సతీష్, శేఖర్ ఇద్దరు ఆయాస పడుతూ చెప్పారు. అది ఇక్కడే ఉంటుంది, బయటకు వెళ్ళే ఛాన్సే లేదు, వెతకండి అని 3rd ఫ్లోర్లో వెతుకుతున్నారు. అమూల్యకి వాళ్ళు వినబడి భయంతో నోటికి తన చేతులు అడ్డు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. అనిల్కి ఇటుకల వెనక అమూల్య చీరకొంగు కనిపించింది. సైలెంట్గా వెళ్ళి తన జుట్టు పట్టుకొని లేపాడు. అమూల్య ఏడుస్తూ, సార్ నన్ను వదిలేయండి అని తన జుట్టు నొప్పడుతుంటే ఏడుస్తుంది. ఏంటే వదిలేసేది? నీ వల్ల నేను హాస్పిటల్లో పడి ఉండాల్సి వచ్చింది. నీ వల్ల నా చెయ్యి విరిగింది. ఈ 10 రోజులు ఒక చేత్తో నా పనులు చేసుకోవాల్సి వచ్చింది. కేవలం నీ వల్ల అని ఇంకా గట్టిగా జుట్టుపై పట్టు బిగిస్తూ చెప్పాడు. సార్, నేనేం చేశాను? ఆ రోజు మీరు నాతో తప్పుగా ప్రవర్తించారు. అందుకే నేను మిమ్మల్ని తోయాల్సి వచ్చింది. ఆ రోజు అమూల్య తొయ్యడం వల్ల చెయ్యి విరిగిందేమో అని అనుకుంది. నువ్వు తోయడం వల్ల నా చెయ్యి విరిగింది అనుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదు కోపంగా చెప్పాడు. అమూల్య అయోమయంగా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు? నీ చెయ్యి పట్టుకున్నా అని ఆ దేవుగాడు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి నా చెయ్యి విరిచేశాడు. ఇప్పుడు నీ ఒళ్ళంతా తడుముతూ ముద్దులు పెడుతూ నిన్ను నా సొంతం చేసుకుంటాను. అప్పుడు వాడేం చేస్తాడు? నీకోసమే కదా నన్ను కొట్టి హాస్పిటల్లో ఉండేటట్టు చేశాడు. నీ జీవితం కుక్కలు చించిన విస్తర్లా అయితే వాడు కుళ్ళి కుళ్ళి చస్తాడు. అప్పుడు ఒకే దెబ్బకి 2 పిట్టలు. అమూల్యకి ఏం వినిపించడం లేదు. దేవ్, అనిల్ తన చెయ్యి పట్టుకున్నందుకు దేవ్ చెయ్యి విరిచాడు అనే మాట దగ్గరే ఆగిపోయింది. అప్పుడే దేవ్కి తనంటే కోపం తప్ప ఇంకేం లేదు. అలాంటిది అనిల్ని ఎందుకు కొట్టాడు అనే ఆలోచనలో ఉండగా అనిల్ తన చీర తొలగిస్తుండడంతో స్పృహలోకి వచ్చి అనిల్ చెంపపై కొట్టింది. ఏయ్, నీకెంత ధైర్యమే, నన్నే కొడతావా అని అమూల్య చెంపపై గట్టిగా కొట్టగానే ఆ ఫోర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లర్కి గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. రేయ్, ఇది స్పృహ తప్పిందిరా అని సతీష్ అమూల్యను చూసి చెప్తాడు. మంచిదే కదా, అప్పుడు మన పని ఈజీగా అయిపోతుంది. స్పృహలో లేని అమూల్య దగ్గరికి వెళ్ళి తన చీర విప్పడానికి చూస్తున్న అనిల్ని ఎగిరి అక్కడున్న ఇటుకలపై పడ్డాడు. సతీష్, శేఖర్ వెళ్ళి అనిల్ని లేపి నిలబెట్టి అటు సైడ్ చూశారు. అక్కడ దేవ్ వీళ్ళకి రుద్రుడిలా కనిపించాడు. దేవ్ ఆ అనిల్ కాలర్ పట్టుకుని తన ఫేస్ పై ఆగకుండా కొడుతున్నాడు. అడ్డుగా వచ్చిన సతీష్, శేఖర్ ఇద్దరినీ లేవకుండా కొట్టిపారేశాడు. అనిల్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని లేపి, నీకు ఎంత ధైర్యం ఉంటే తన్ని టచ్ చేస్తావు? షీ ఈజ్ మైన్. ఒకసారి దాన్ని టచ్ చేసినందుకే నీ చెయ్యి విరిచి కేవలం 10 రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉండేటట్టు చేశా. దాని ఆలోచనలు నీ మైండ్లో నుండి తీసేయి, లేదంటే నువ్వు పర్మనెంట్గా మెంటల్ హాస్పిటల్లో ఉంటావు. మైండ్ ఇట్. స్పృహ తప్పేలా ఉన్నవాణ్ణి విసురుగా వదిలి అమూల్య దగ్గరకు వచ్చాడు. హేయ్ గుమ్మాడి, లే అని పిలుస్తుంటే అమూల్య కళ్ళు తెరవడం లేదు. తన నుదుటి నుండి రక్తం కారుతుంటే కంగారుగా తన్ని ఎత్తుకొని తీసుకెళ్తాడు. అమూల్యను తీసుకొస్తుంటే తనకి హర్ష ఎదురొచ్చి ఏమైంది తనకి అని కంగారుగా అమూల్యను పట్టుకోకపోతే డోంట్ టచ్ హర్ అని సీరియస్గా చెప్పి అప్పటికే సూరజ్ కార్ తీసుకొస్తే అమూల్యను బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. దేవ్ కార్ ఎక్కగానే సూరజ్ కార్ ఫాస్ట్గా పోనిచ్చాడు. హర్ష తేరుకునే లోపే కార్ వెళ్ళిపోవడంతో తన కార్ స్టార్ట్ చేసి వాళ్ళని ఫాలో అయ్యాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి దేవ్ కార్ మిస్ అయ్యింది. అమూల్యను ఎక్కడికి తీసుకువెళ్ళాడో అనేది గెస్ చేసి
కార్ ఆ రూట్లోకి మార్చాడు. దేవ్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అడుగుతాడు సూరజ్. వద్దు, నా ఇంటికి పోని అని అమూల్యని తన ఒడిలో ఉంటే తన గాయం చూసి చెప్తాడు. దేవ్ ఇల్లు రాగానే కార్ స్టాప్ చేశాడు. దిగకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్న దేవ్ని దేవ్ అని పిలిచాడు. దేవ్ సూరజ్ వైపు చూస్తూ ఏంటి అని సైగ చేశాడు. ఇల్లు వచ్చింది అని చెప్పగానే బయటికి చూసిన తనకి తన ఇల్లు రావడంతో అమూల్యని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళాడు. కార్ పార్క్ చేసి హాల్లోకి వచ్చిన సూరజ్ దేవ్ అమూల్యను తన గదిలోకి తీసుకువెళ్లడం చూసి కొంచెం షాక్ అయ్యాడు. దేవ్ ఎప్పుడూ తన ఫ్రెండ్స్ను ఇంటికి రావడం ఒప్పుకోలేదు. ఒక్క సూరజ్ తప్ప తను ఎప్పుడు వచ్చినా తన్ని హాల్లోనే ఉంచి మాట్లాడేవాడు. దేవ్ పరిచయం అయినప్పటికీ ఇప్పటికీ కూడా దేవ్ రూమ్ ఎలా ఉంటుందో సూరజ్కి తెలియదు. ఇన్ని రోజులు దేవ్ అమూల్యపై చూపించే ఫీలింగ్ ఏంటనేది దానిపై సూరజ్కి డౌట్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. దేవ్ అమూల్యను ప్రేమిస్తున్నాడు అని. ఈ వారం రోజులు అమూల్యతో సీరియస్గా బిహేవ్ చేసినా దేవ్ కళ్ళల్లో అమూల్యపై ప్రేమ కనిపించేది సూరజ్కి. తన ఇంట్లో ఇంకో రూమ్ ఉన్నా తన రూమ్లోకి ఎవరిని అలౌ చెయ్యని దేవ్ అమూల్యను తీసుకువెళ్తుంటే అర్థమయ్యింది. సూరజ్, నువ్వు కాలేజీకి వెళ్ళి అమూల్య లేట్ అయ్యింది అని కీర్తి ఇంటికి తీసుకువెళ్తాను అని కీర్తితో అమూల్య ఫాదర్కి ఫోన్ చేసి చెప్పించు అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. అమూల్యకి ఏమైంది అని అడుగుదాం అనుకున్నవాడు కానీ ఇప్పటికే లేట్ అయింది అని కాలేజీకి వెళ్ళాడు కీర్తితో మాట్లాడడానికి. దేవ్ తన రూమ్కి వెళ్ళి అమూల్య పక్కన బెడ్పై కూర్చొని తను కట్టుకట్టిన కర్చీఫ్ తీసేసి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ కట్టుకట్టాడు. తన బుగ్గపై ఉన్న చేతి గుర్తులు చూడగానే దేవ్ పిడికిలు బిగిసింది. అమాయకమైన అమూల్య ఫేస్ చూడగానే తన కోపం పోయింది. లేచి ఫ్రెష్ అయ్యి ట్రాక్ టీషర్ట్ వేసుకొని వచ్చి అమూల్యకు కొంచెం దూరంలో పడుకొని అమూల్యని చూసిన ఫస్ట్ టైం గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు దేవ్ ఫీలింగ్స్ తెలుస్తాయి మీకు. మనం దేవ్తో పాటు వెనక్కి పోదాం రండి. అమూల్య ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళిన రోజు దేవ్ ఫ్రెండ్స్తో గ్రౌండ్లో తన బైక్పై కూర్చొని మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతుంటే తను కొడుతున్నాడు అంతే. సడన్గా తన గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తూ కాసేపటికి వదిలేశాడు. మళ్ళీ ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఏమైంది అని గుండెపై చేయి పెట్టుకొని ఆలోచిస్తుంటే సార్ అని ఒక స్వీట్ వాయిస్కి వెనక్కి తిరిగి చూశాడు. తనని చూడగానే కొంచెం షాక్ అయ్యాడు. అమూల్య ప్రపోజ్ చేయగానే కొట్టేశాడు. ఎందుకు కొట్టాడు అంటే అమూల్య తను అచ్చం తన అమ్మలా ఉంది. తన తల్లి రూపంలో ఉన్న అమూల్యను చూడగానే షాక్ అయ్యాడు. అమాయకమైన తన ఫేస్ చూడగానే తన తల్లి గుర్తొచ్చింది. అంతలో అమూల్య అందరిలో తనకి ప్రపోజ్ చేయడం, తన తల్లి క్యారెక్టర్కి విరుద్ధంగా అమూల్య తన అందం చూసి ప్రపోజ్ చేసింది అని తన చెయ్యి పట్టుకున్న అమూల్య చెయ్యి విడిపించుకొని లాగి ఒక్కటి పీకాడు. బెదురుగా తన వైపు చూస్తుంటే జాలిగా అనిపించి తన దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు హర్ష వచ్చి తన్ని లేపి తను ఎందుకు అలా చేయవలసి వచ్చింది అని చెప్పగానే దేవ్కి గిల్టీగా అనిపించింది. కానీ ఆ ఫీలింగ్ పైకి చూపించలేదు. పైగా హర్ష అమూల్యను ముట్టుకోవడం ఇష్టం లేదు తనకి. ఎందుకు కోపం వస్తుంది అని అర్థం అవ్వక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లంచ్ టైంలో కూడా హర్ష చొరవగా అమూల్య దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడం దేవ్కి నచ్చలేదు. తన కోపం కంట్రోల్ చేసుకొని తన లంచ్ కంప్లీట్ చేసి చిన్నగా నవ్వుతూ ఉన్న అమూల్య ఫేస్ ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాలేజీలో ఉండాలని అనిపించక బైక్ తీసుకొని ఒక ఖాళీ ప్లేస్లో ఆపి బైక్ ఆనుకొని అమూల్య హర్షతో మాట్లాడుతుంటే నాకెందుకు కోపం వస్తుంది, తన అమ్మలా ఉంటే మాత్రం తన లైఫ్ తనది, తను ఎలా ఉంటే నాకెందుకు అని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎదురుగా అమూల్య నడిచి వస్తుంటే చూశాడు. చుట్టుపక్కల జరిగే వాటితో తనకు సంబంధం లేకుండా నడుచుకుని వెళ్తుంది. బైక్ లాక్ చేసి అమూల్య వెనక్కి వెళ్ళాడు. 3 కిలోమీటర్స్ ఎందుకు నడిచి వెళ్తుందో దేవ్కి అర్థం కాలేదు. తనతో పాటు నడిచి తన ఇంటి వరకు ఫాలో అయ్యాడు. ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చాక గేట్ తీసుకొని లోపలికి వెళ్ళింది. ముందుగా మేడపై వెళ్ళి డ్రెస్ మార్చుకొని కిందకి వెళ్ళింది. అమూల్య మేడపై ఉంటుందే అని అర్థమైంది. కాసేపు అక్కడే ఉండి ఇంటిని పరిశీలించాడు. 3 అంతస్తులు, కొంచెం పెద్దగా ఉంది బిల్డింగు. చుట్టూ ఖాళీ స్థలం, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అనుకున్నాడు. పక్కన అరటి చెట్లు, నిమ్మ చెట్లు, కొన్ని రకాల పూల మొక్కలు, వాటి మధ్యలో బావి, పక్కన కుళాయిలు ఉన్నాయి. చాలాసేపు ఆ ఇంటి వైపే చూశాడు. అమూల్య బయటకు రాకపోయేసరికి వెళ్ళిపోయాడు. అమూల్య ఇంటి దగ్గర నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పెండింగ్ ఫైల్స్ ఉంటే చూసుకున్నాడు. ఆ ఫైల్స్లో ఉదయం తను కొట్టినప్పుడు బెదురుగా చూసిన అమూల్య మొహమే కనిపిస్తుంటే అసహనంగా ఫైల్స్ మూసేసి కళ్ళు మూసుకున్నాడు. అమూల్య ఆలోచనల నుండి బయటకు వచ్చి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాడు. నైట్ 9:30 వరకు వర్క్ చేసి ఇంటికి బయలుదేరాడు. దేవ్ ఇంటికి వెళ్లకుండా మళ్ళీ అమూల్య ఇంటి వైపు బైక్ టర్న్ చేసి కొంచెం దూరంలో అమూల్య ఇంటి దగ్గర ఆపాడు. అప్పటికే అమూల్య మొక్కల దగ్గర కూర్చొని కనిపిస్తుంది. అమూల్య రూమ్లోకి వెళ్ళింది. తన రూమ్లో లైట్ ఆఫ్ అవ్వగానే దేవ్ తన బైక్పై ఇంటికి వెళ్ళిపోయాడు. అమూల్య దగ్గర నుండి ఇంటికి వచ్చేసరికి 11:15 అయ్యింది.
ఫ్రెష్ అయ్యి ఏదో తినాలి కాబట్టి కొంచెం తిని తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన ల్యాప్టాప్ తీసుకొని కాసేపు వర్క్ చేసి నిద్రపోదాం అని బెడ్పై పడుకొని నిద్రపోయాడు. కానీ ఎంత ప్రయత్నించినా తనకి నిద్ర రావడం లేదు. రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని ఐ లవ్ యూ చెప్పిన అమూల్య ఫేస్ గుర్తొచ్చింది. అమూల్య తలుపులతో ఎప్పటికో నిద్రపోయాడు. మార్నింగ్ లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి జాగింగ్ డ్రెస్ వేసుకుని జాగింగ్కి వెళ్ళాడు. అలా జాగింగ్ చేసుకుంటూ అమూల్య ఇంటి వైపుగా వెళ్ళాడు. అప్పుడే అమూల్య లేచి చీపురు తీసుకుని బయట ఊడ్చడానికి వచ్చింది. అమూల్య ఊడ్చి గేట్ దగ్గర కడిగి ముగ్గు పెట్టి వెళ్ళేంత వరకు తన్నే చూస్తున్నాడు. తలెత్తకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయింది. అమూల్య లోపలికి వెళ్ళిపోయాక తను పెట్టిన ముగ్గు చూశాడు. మెలికలు తిరిగి కొంచెం మీడియం సైజు పెట్టింది. దాన్ని చూసి నైస్ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏదో తెలియని హ్యాపీనెస్తో ఇంటికి వెళ్ళిన తనకి హరిశ్చంద్ర గారి మాటలకి డిస్టర్బ్ అయ్యి ఏం తినకుండా కాలేజీకి బయలుదేరాడు. అమూల్య వెళ్లే రూట్లో తన బైక్ టర్న్ చేశాడు. కొద్ది దూరంలో నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే అక్కడికి హర్ష రావడం గమనించి బైక్ ఆపి వాళ్ళని గమనించసాగాడు. వాళ్ళ మాటలు వినబడ్డం లేదు. కానీ హర్ష ఏదో అడుగుతుంటే అమూల్య ఏం చెప్పింది అర్థం కాలేదు. హర్ష అమూల్యని బ్రతిమలాడాడు అనిపించింది. అమూల్య నడవడం మొదలుపెట్టింది. ఇంకా దేవ్ తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళిన అమూల్య టాపిక్ వచ్చింది. హర్ష అమూల్యపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పగానే ఎందుకో దేవ్కి నచ్చలేదు. మళ్ళీ ఈ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఇక నుండి తన గురించి ఆలోచించకూడదు అనుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం లైబ్రరీలో ఉండగా తనకి అమూల్య వాయిస్ వినిపించి అటు సైడ్ చూశాడు. హర్షతో నవ్వుతూ మాట్లాడుతుంది. తనకే తెలియకుండా అమూల్యపై కోపం వచ్చింది. వాళ్ళని ఒకసారి చూసి తన బుక్స్ వెతికే పనిలో పడ్డాడు. బుక్స్ చూస్తూ ముందుకు వెళ్తుంటే ఎవరో తన్ని ఢీకొట్టి కింద పడేసి తన మీద పడ్డారు. ఎవరు అని చూసేసరికి అమూల్య తన పెద్ద కళ్ళతో చూస్తూ కనిపించింది. తన కళ్ళు చూడగానే దేవ్ ఆ కళ్ళ మాయలో పడిపోయాడు. శృతి మాటలకి ఈ లోకంలోకి వచ్చి అమూల్య హర్షతో నవ్వుతూ మాట్లాడడం గుర్తొచ్చి విసురుగా నెట్టేశాడు. శృతి అమూల్యను బుల్డోజర్ అని అనగానే దేవ్కి కోపం వచ్చింది. కానీ తన్ని ఏమీ అనలేకపోయాడు. శృతి అమూల్యను ఏదో అనేలోపు తనే అమూల్యపై సీరియస్ అయ్యాడు. పైగా హర్షతో తను నవ్వుతూ మాట్లాడడం ఏమాత్రం తనకి ఇష్టం లేదు. పనిష్మెంట్ పేరుతో హర్షను కలవకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువుతూ అమూల్యను గమనించాడు. ఏదో చెప్పడానికి చేతులు నలుపుకుంటూ తన వైపు చూస్తుంది. కొంచెం సేపటికి తను పిలిచి చదువుకుంటా అని అడిగింది. తన్ని ఒకసారి చూసి ఓకే అనగానే హ్యాపీగా బుక్స్ తీసుకొని చదవడంలో పడిపోయింది. పక్కన ఒక మనిషి ఉన్నాడు అనే ఫీలింగ్ లేకుండా బుక్స్లో మునిగిపోయిన తన్ని చూసి చిన్నగా నవ్వి తన బుక్స్లో తలదూర్చాడు. అలా ఈవినింగ్ వరకు టైం మర్చిపోయి చదువులో మునిగిపోయిన దేవ్కి ఫోన్లో మెసేజ్ రావడంతో ఫోన్ చూస్తే టైం 5 అని చూపిస్తుంటే అమూల్యను చూశాడు. తన బుజ్జి పెదవులతో తెగ చదివేస్తుంది. నిమిషం పాటు తన్ని చూసిన దేవ్ తేరుకొని బుక్ తీసుకొని టేబుల్పై కొట్టగానే ఉలిక్కిపడి చూసిన తన్ని చూసి ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదా అని అడగగానే 5 అయ్యింది అని తన్ని పట్టించుకోకుండా వెళ్తున్న అమూల్యను చూడగానే కోపం తన్నుకొచ్చింది. తనపై సీరియస్ అయ్యి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి అమూల్య గుర్తొచ్చింది. చాలా లేట్ అయ్యింది, ఎలా వెళ్తుందో అని అమూల్య వెనకే వెళ్ళిన తనకి అనిల్ తన చెయ్యి పట్టుకోవడం కనిపించింది. వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. దేవ్ వెళ్ళేంతలో అమూల్య వాడిని తోసి పారిపోవడంతో ఆగిపోయాడు. అనిల్ వైపు కన్నింగ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే రోజు నైట్ అనిల్ వస్తున్న రూట్లో అనిల్ని చితకబాది వాడి చెయ్యి విరిచేశాడు. తన వల్ల అమూల్య కాలేజీలో ఇబ్బంది పడకుండా ఉండాలని అనిల్ని కొట్టేటప్పుడు తన ఫేస్ కవర్ చేసుకున్నాడు. కానీ అనిల్ చూడడం గమనించలేదు. అనిల్ని పిచ్చకొట్టుడు కొట్టి ఇంటికి బయలుదేరిన దేవ్కి అమూల్యను చూడాలి అనిపించింది. 10 నిమిషాల్లో అమూల్య ఇంటికి దూరంలో కార్ పార్క్ చేసి తను ఎప్పుడూ నుంచుని ఉండే ప్లేస్లో నుంచుని అమూల్య ఇంటి వైపు చూశాడు. కానీ అక్కడ అమూల్య లేదు. నిద్రపోయింది అనుకుని వెళ్ళిపోతూ మళ్ళీ అమూల్య రూమ్ వైపు చూశాడు. రూమ్లో లైట్ వెలగడం గమనించి నిద్రపోలేదు అనుకుని ఎలాగైనా అమూల్యను చూడాలి అని పెరటి వైపు ఉన్న చిన్న గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. అమూల్య ఒంటరిగా పైన ఎందుకు పడుకుంటుంది అనేది అర్థం కాలేదు. కానీ తన్ని చూడడానికి తనకి ఇదే యూజ్ అయ్యిందని అనుకుంటూ మెట్లెక్కి అమూల్య రూమ్ వైపు వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడం గమనించి కిటికీలో నుండి చూశాడు. అమూల్య బెడ్పై పడుకుని ఉంది. ఇది డోర్ క్లోజ్ చేసుకోకుండా నిద్రపోయిందేంటి చిరాగ్గా అనుకుని లోపలికి వెళ్ళాడు. అమూల్య దగ్గరికి వెళ్ళి అనిల్ పట్టుకున్న చేయి చూశాడు. అక్కడ వాడి చేతి గుర్తులు చూడగానే మళ్ళీ వెళ్ళి వాడిని కొట్టాలి అనిపించింది. అలాగే తన అరచేతులు కూడా ఎర్రగా కనిపించాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అనుకున్నాడు. కానీ అవి ఎలా ఎర్రగా అయ్యాయో అర్థం కాలేదు. అమూల్య తల నిమిరి దుప్పటి సరిచేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు అమూల్య దారిలో పడిపోయింది. తననే ఫాలో చేస్తున్న దేవ్ అమూల్య దగ్గరికి వెళ్ళి తనని లేపుతున్నా లేవడం లేదు. తను ఒళ్ళంతా కాలిపోతుంటే కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. తను దేనికో భయపడింది. తను సరిగ్గా ఫుడ్ తీసుకోవడం లేదు. హెల్తీ ఫుడ్ పెట్టండి అని చెప్పి డ్రిప్స్ పెట్టి డాక్టర్ వెళ్ళిపోయాడు.
దేవ్ కాసేపు అమూల్య దగ్గరుండి వార్డ్ బాయ్ చేత అబద్ధం చెప్పించి హర్షకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాలేజీకి వెళ్ళిపోయాడు. అమూల్య కాలేజీకి రాకపోయినా తనే అమూల్య ఇంటికి వెళ్ళి అమూల్యకు తెలియకుండా చూసేవాడు. ఆ రోజు వేడి కాఫీ అమూల్యపై పడాలి. కానీ లాస్ట్ మినిట్‌లో ఆ కాఫీ తనపై పడేలా చేసుకున్నాడు. అదే కాఫీ అమూల్యపై పడితే ఆ ఊహకే తనకి టెన్షన్ పడ్డాడు. ఇంక అక్కడే ఉంటే తన ఎమోషన్ కంట్రోల్ చేయలేడు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శృతి ఆయింట్‌మెంట్ రాస్తుంటే వద్దని సీరియస్‌గా చెప్పి కాలేజ్ బ్యాక్ సైడ్‌కి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. తన కోసం అమూల్య వస్తుంది అని అనుకున్నాడు. అలా అనుకోగానే భయంగా నడుచుకుంటూ తన వైపే వస్తున్న అమూల్యను చూడగానే చిన్న స్మైల్ వచ్చింది. తన గాయం చూడగానే అమూల్య కళ్ళల్లో పెట్టుకున్న కన్నీళ్లు తనని అపురూపంగా చూశాడు. ఇంక దేవ్ అమూల్యను వదులుకోవాలి అనుకోలేదు. నువ్వు నాకే తెలియకుండా నా మనసులోకి వచ్చేశావు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు అని వెళ్తున్న అమూల్యను చూస్తూ అనుకున్నాడు. అప్పట్నుంచి అమూల్యను తన వెనకాలే కుక్కపిల్లలా తిప్పుకున్నాడు. హర్ష కాదు కదా, కీర్తిని కూడా అమూల్యను కలవకుండా చేశాడు. హర్షతో నవ్వుతూ మాట్లాడడం, తన్ని చూసి భయపడ్డం దేవ్‌కి నచ్చలేదు. ఆ కోపంతో తనకి రెస్ట్ లేకుండా పనులు చెప్పేవాడు. కీర్తి వచ్చి అమూల్య కనపడడం లేదని చెప్పినప్పుడు దేవ్‌కి గుండె ఆగినంత పని అయింది. టెన్షన్‌గా అమూల్యను వెతుక్కుంటూ వచ్చిన దేవ్‌కి అమూల్య ఆ పరిస్థితుల్లో చూడగానే తన రక్తం మరిగిపోయింది. తన కోపం పోయే వరకు కొట్టి అమూల్యను ఎవరి దగ్గరకు పంపించడం ఇష్టం లేక తన ఇంటికి తీసుకొని వచ్చాడు. అమూల్యను చూస్తూ జరిగినవి గుర్తు చేసుకున్నాడు. నిద్రపోదాం అనుకుని కళ్ళు మూశాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ అమూల్యను ఒకసారి చూసి తన రూమ్ డోర్ క్లోజ్ చేసి డోర్ ఓపెన్ చేయడానికని వెళ్ళాడు. ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్‌కి చిరాగ్గా డోర్ ఓపెన్ చేసిన దేవ్‌కి ఎదురుగుండా హర్ష కనిపించాడు. కనుబొమ్మలు ముడిచి "నువ్వెందుకు వచ్చావ్?" అని అడిగాడు. అమూల్య ఎక్కడ అని అడిగిన ప్రశ్నకు "నీకెందుకు?" అని కేర్‌లెస్‌గా ఆన్సర్ ఇస్తాడు. దేవ్ తను నీతో ఉందని తెలుసు. అమూల్యను నాకు ఇచ్చేయ్. తను నీతో ఉండడం నాకు ఇష్టం లేదు అని సీరియస్‌గా చెప్తాడు. నాకు నీ ఇష్టంతో పనిలేదు. అదే కేర్‌లెస్ ఆన్సర్ ఇస్తాడు. దేవ్‌ని నెట్టుకుంటూ అమూల్య కోసం లోపలికి వెళ్తున్న హర్ష కాలర్ పట్టుకొని బయటకు లాన్‌లోకి లాక్కొచ్చాడు. హర్ష కాలర్ వదిలి "నీకు ముందే చెప్పా. ఇప్పుడు చెప్తున్నా. తన్ని టచ్ చేసినా, తన్ని చూసినా, తనతో మాట్లాడినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. షీ ఈజ్ మైన్" అని సీరియస్‌గా చెప్తాడు. "అది ఎప్పటికీ జరగదు దేవ్. అమూల్య నాదే. నువ్విచ్చిన వార్నింగ్‌కి భయపడి వదిలేస్తాను అనుకున్నావా? అమూల్యపై నాకే హక్కు ఉంది. తను నాది. తనతోనే మాట్లాడతా. తననే చూస్తా. తన్నే టచ్ చేయడం కాదు. నీ కళ్ళ ముందే తన్ని ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావ్?" హర్ష మాటలకు దేవ్ చెంపపై గట్టిగా పంచిచ్చాడు. హర్ష కూడా తగ్గకుండా దేవ్ చెంపపై కొట్టాడు. అలా ఇద్దరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరికీ గాయాలు అవుతున్నా పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు పోటీగా కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ తన కోసం కొట్టుకుంటూ ఉంటే మన హీరోయిన్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోయిందబ్బా! సూరజ్ కీర్తితో విషయం చెప్పి దేవ్ కార్ ఇవ్వడం కోసం దేవ్ ఇంటికి వచ్చేసరికి హర్ష, దేవ్ ఇద్దరూ బయట కొట్టుకుంటూ కనిపించారు. ఓ గాడ్! మళ్ళీ వీళ్ళకి ఏమైంది? ఇలా కొట్టుకుంటున్నారు? అని కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడదీసే ప్రయత్నం చేశాడు. వాళ్ళు కొట్టుకోవడం ఆపలేదు సరికదా, మధ్యలో వచ్చిన సూరజ్‌కి 2 వేశారు. బిక్కమొహం వేసుకొని వాళ్ళని చూశాడు. వాళ్ళు అమూల్య గురించి కొట్టుకుంటున్నారు అని అర్థమయింది. "అమూల్య! ఇక్కడేం చేస్తున్నావ్?" అని గట్టిగా వాళ్ళకి వినబడేలా అరిచాడు. అంతే కొట్టుకోవడం ఆపి మెయిన్ డోర్ వైపు చూశారు. అక్కడ అమూల్య లేకపోవడంతో కోపంగా సూరజ్‌ని చూశారు. హిహి అంటే మీరు నేను ఎంత చెప్పినా ఆపడం లేదని ఇలా చెప్పా. ఇద్దరు దూరం జరిగి ఒకరినొకరు సీరియస్‌గా చూసుకుంటున్నారు. అసలు మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? సూరజ్ నీ ఫ్రెండ్‌కి చెప్పు అమూల్యను మర్చిపొమ్మని. రేయ్ నువ్వే తన్ని వదిలేయ్. తను నాది అని దేవ్ బేస్ వాయిస్‌లో చెప్పగానే సూరజ్‌కి భయం వేసింది. ఇంటర్ నుంచి వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. ఏదైనా కావాలి అనుకుంటే ఒకరినొకరు చంపుకునేనైనా సరే ఇద్దరు సాధించుకునే రకం. ఇప్పుడు వీళ్ళు అమూల్య గురించి గొడవపడి అమూల్యని ఇబ్బంది పెట్టేలా ఉన్నారని ఒక ఆలోచన వచ్చింది. దేవ్ మీరిద్దరూ అమూల్యని ఇష్టపడుతున్నారా అని అడుగుతాడు. హర్ష అవునని చెప్తే ఏమో తెలీదు కానీ తను నాకు కావాలి అని దేవ్ చెప్తాడు. ఆ మాటలకి హర్ష దేవ్‌ను కొట్టడానికి వెళ్తుంటే సూరజ్ తన్ని ఆపాడు. మీరిద్దరూ తన్ని ఇష్టపడుతున్నారు కానీ తన ఇష్టంతో పని లేదా కదా అని అడుగుతాడు. హర్ష సైలెంట్‌గా ఉంటే నాకు తన ఇష్టంతో పని లేదు అని సీరియస్‌గా చెప్తాడు. దేవ్ మాటలకి సూరజ్ షాక్ అయితే హర్ష కోపంగా చూశాడు. రేయ్ తనేమీ బొమ్మ కాదు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. తన కోసం గొడవ పడడానికి. తన ఫీలింగ్స్ మీకు పట్టవా? మీరిద్దరు నిజంగా తన్ని ప్రేమిస్తే తనపై ఉన్న మీ ప్రేమ నిజం అయితే నేను చెప్పినట్టు చేయండి. మీరిద్దరూ తనతో ఫ్రెండ్‌షిప్ చేయండి. మీ ఫీలింగ్స్ తనకి అర్థమయ్యేలా చెప్పండి. తను ఎవరిని ఇష్టపడితే మిగిలిన వాళ్ళు డ్రాప్ అవ్వండి. రేయ్ నువ్వు చెత్త సలహాలు ఇవ్వకు. దీనికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటాను దేవ్. మాట పూర్తవ్వకుండానే హర్ష చెప్తాడు. దేవ్ హర్షని సీరియస్‌గా చూస్తుంటే
హర్ష సైడ్ స్మైల్ చేస్తూ నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. అమూల్య నాదే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్తాడు. హర్ష ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో దేవ్‌కి అర్థమైంది. అమూల్య హర్షతో నవ్వుతూ మాట్లాడడం కొంచెం ఫ్రీగా ఉంటుంది. కానీ తన్ని చూస్తేనే భయపడిపోతుంది. కానీ దేవ్ వెనకడుగు వేయడం ఇష్టం లేదు. నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నావు కానీ నీ ఆలోచనలకు తలకిందులు చేసి అమూల్య నన్ను లవ్ చేసేలా చేస్తా అని లోపలికి వెళ్ళిపోయాడు. హర్ష పళ్ళు నూరుతూ సూరజ్‌ని సీరియస్‌గా చూస్తూ తను అమూల్య దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఆ అమాయకురాలు పనైపోతుంది అని బాధపడుతూ లోపలికి వెళ్ళాడు. దేవ్ రూమ్‌లోకి వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఉంటే లోపలికి చూసి బిగుసుకుపోయాడు. అసలింతకీ దేవ్ రూమ్‌లో ఏం జరిగింది? ఎందుకు అలా బిగుసుకుపోయాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తున్నానండి. మన ఛానల్‌లో వేరే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్‌ది లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. చూడండి. అందులో 'డెవిల్స్ హస్బెండ్' అనే స్టోరీ వస్తుంది. అండ్ వాయిస్ ఓవర్ నేనే ఇచ్చాను. 'గౌరిక స్టోరీ వరల్డ్' ఛానల్ నేము. అందులో గూడా స్టోరీస్ అయితే ఆల్రెడీ చాలా ఆ స్టోరీస్ విన్నాను నేను. చాలా అంటే చాలా బావున్నాయి. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే చేశాను. స్టోరీస్ అయితే చాలా బావున్నాయి. ఏందంటే ఫస్ట్ నేను 5 మినిట్స్‌లోనే వాయిస్ ఓవర్ ఇచ్చినయి అప్‌లోడ్ చేశాం. చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్‌ని గూడా. దాంట్లో గూడా కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.